రామः విద్యాలయం అగచ్చత్. రామः విద్యాలయం గతవాన్. జననీ పుత్రం అతాడయత్. జననీ పుత్రం తాడితవతి. జనాః రూపం ఉదితవంతః. జనాః రూపం అవదన్. అహం క్రీడాం క్రీడితవాన్. అహం క్రీడాం అక్రీడత్. అహం క్రీడాం అక్రీడం. మళ్ళీ ఇది మళ్ళీ మామూలే. అహం క్రీడితవాన్ క్రీడితవాన్ ఆర్ క్రీడితవతి. అహం ఏదైనా రావచ్చు కనుక ఇస్తారు. అంచేత వయం జనకం అపశ్యామ అని రావాలి. వయం జనకః అపశ్యామ. జనకః అంటే ఎందుకండి? ఇక్కడ చూడండి, జనకం ఉంది, జనకః ఉండదు. ఇక్కడ ద్వితీయ విభక్తి ఉంటుంది కదా. జనకుని చూశాము, ద్వితీయ వాడాలి. వయం జనకం. వయం జనకం అపశ్యామ. వయం జనకం దృష్టవంతః. దృష్టవంతః దృష్టవత్యః. వయం ఉంది కనుక ఏదైనా రాయొచ్చు. ఇక్కడ పుల్లింగం స్త్రీలింగం అనే పుల్లింగం స్త్రీలింగం రెండు అన్నాడు కదా, అందుకని వయం ఉంది కనుక మీరు రెండు చెప్పాలి. అది దృష్టవంతః దృష్టవత్యః. దృష్టవాన్ దృష్టవంతో దృష్టవంతః దృష్టవతి దృష్టవత్యో దృష్టవత్యః. అదన్నమాట. రైట్. త్వం బాలం స్పృష్టవాన్. స్పృశతి అంటే స్పృష్టవాన్. స్పృష్టవాన్ స్పృష్టవాన్ స్పృష్టవతి రెండు వస్తాయి ప్రముఖ. మధ్యమ పురుష ఉత్తమ పురుషంలో మీకు పుల్లింగ స్త్రీలింగాలు రెండింటికి ఒకటే మాట ఉంటుంది కనుక ఈ రెండు ఫార్మ్స్ వాడచ్చు. సరే, తర్వాత చెప్పండి. రావణః అనుజం త్యజతి ఉందండి. రావణః అనుజం అత్యజత్. అత్యజత్ కరెక్ట్. రావణః అనుజం త్యక్తవాన్. రాక్షసः దేవాన్ అపీడయన్. రాక్షసः దేవాన్ పీడితవంతః. గోపాలः వృషభం పాలయతి ఉంది. గోపాలः వృషభం అపాలయన్. గోపాలः వృషభం పాలితవాన్. బాలः పుష్పం స్పృశతి ఉంది. బాలः పుష్పం అస్పృశ్యత్. బాలः పుష్పం స్పృష్టవాన్. పుత్రీ జననీం స్మరతి ఉంది. పుత్రీం జననీం అస్మరత్. పుత్రీం జననీం స్మృతవతి. దత్తవత్యః. వనితాః ఆభరణాని ధృతవత్యః. ధృతవత్యః. ధృత బాగా చెప్పారు. ఎందుకు చెప్పారు? ధరతి అనే దానికి ధాతువు ధృ. ధృ అనేది ధాతువు. అంచేత ధృతవతి ధృతవత్యః కరెక్ట్ గా చెప్పారు. ప్లూరల్ కనుక బాగుంది. ఓకే. మార్జారః మూషకం అఖాదత్. అఖాదత్. మార్జారః మూషకం ఖాదితవాన్. సింహః గజం అమారయత్. సింహః గజం మారితవాన్. వ్యాధః మృగం అనయత్. వ్యాధః మృగం నీతవాన్. నీతవాన్. ఒక క్షణం. నయతి నమతి. నయతికి నీ అనేది ధాతువు. నీ అంటే అన్నమాట. నీ అనేది ధాతువు నయతికి. దీనికి ఫార్ము నీతవాన్ అని వస్తుంది. నమతి అయితే ధాతువు నమ్మ. నమ్మ అనేది ధాతువు. దానికి నతవాన్ అని వస్తుంది. నయతికి నీతవాన్ అంటే టేకర్ అని అర్థం అనమాట. అలాగే నమతికి దండం పెట్టేవాడు, దానికి నతవాన్ అని వస్తుంది. నీతవాన్ నతవాన్. క్లారిటీ వచ్చిందండి మీకు ఇప్పుడు? నయతికి నమతికి వచ్చిందండి. అహం అహం పుష్పం జిఘ్రతి అజిఘ్రత్. ఫాస్ట్ టెన్స్.
ఇప్పుడు జిఘ్రతి అనేది ప్రథమ పురుషం, మనం ఇక్కడ అహం అంటే ఉత్తమ పురుషం, అంచేత ఇది జిఘ్రామి అని ఉంటుంది. జిగ్రామి జిఘ్రామి వాసన చూస్తాను అని అర్థం. జిగ్రమ సో అజిఘ్రం అజిఘ్రం అజిఘ్రం. అని వస్తుంది. Correct. యాదయ్య. పాచకః పాయసం అపిబత్. Okay, good. పాచకః పాయసః పీతవాన్. పాయసం దేవః పాయసం పాయసం పీతవాన్. పాయసం పాయసః కాదు, పాయసం పాయసం పీతవాన్. పాయసం Hmm. పాయసం పీతవాన్. దేవః వరం ఆయచ్చత్ కరెక్ట్. ఆయచ్చత్. దేవః వరం దత్తవాన్. దేవి అసురం అమారయత్. దేవి అసురం మారితవతి. హంసః సరోవరం అగచ్చత్. హంసః సరోవరం గతవాన్. నృపః సచివం అపృచ్ఛత్. నృపః సచివం పృష్టవాన్. రామః సీతాం అపశ్యత్. రామః సీతాం పృష్టవాన్. విశ్వామిత్రః రామం అనయత్. విశ్వామిత్రః రామం నీతవాన్. మరీచః రావణం. మారీచః రావణం అవదతాన్. అవదత్. మారీచః రావణం ఉదితవాన్. సేవకః భారం అత్యజత్. సేవకః భారం త్యక్తవాన్. ఎంత బాగా చెప్పారండి మీరు, అడుగుకోకుండా చక్కగా చెప్పారు. వండర్ఫుల్. కశ్చన వ్యాధః అస్తి సః అతీవ దుష్టః నిష్కరుణః చ. ఏకదా సః వనం గతవాన్. తత్ర జాలం ప్రసరితవాన్. ప్రసారయత అంటే విసరడం అనమాట, వల వేయడం అనమాట. ప్రసారం చేయడం అంటే పరచడమే. సో ఇది ఎవరు రావాలి? ప్రసారితవాన్. కరెక్ట్. ఏకా కపోతి జాలే పతితవతి. కరెక్ట్. కపోతి, కపోతః, కపోతి స్త్రీలింగం, ఆడపౌరం అన్నమాట. జాలే పతితవతి. బాగుంది. అయితే మీకు ఎక్కడ అర్థాలు తెలియకపోతే అర్థం చెప్పు, తెలియకపోతే చెప్పు, డౌట్ ఉంటే అడుగు, తెలియకపోతే చెప్పు, ప్రయత్నం చేయి. ఓకే. వ్యాధః కపోతీం పంజరే స్థాపితవాన్. అగ్రే గతవాన్ చ. అగ్రే గతవాన్ అంటే అండి ముందుకు వెళ్ళిపోయాడు అని. ముందుకు. అగ్రే అంటే గతవాన్. వ్యాధః కపోతీం పంజరే స్థాపితవాన్ అంటే పంజరాన్ని స్థాపితవాన్ అంటే అందులో వేసుకున్నాడు, పంజరంలో వేసుకుని అగ్రే గచ్చతి చ ముందుకు వెళ్ళిపోయాడు. పంజరంలో వేసుకుని వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడు అని అర్థం అన్నమాట. అది. తదా వృష్టిః ఆరబ్ధ. అంటే తెలియలేదు, అర్థం కాలేదు అంకుల్. వర్షం అర్థం కాకపోవడం లేదు, ఒక క్షణం ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. తదా వృష్టి ఆరబ్ధ. వృష్టి అంటే ఏమిటి? వర్షం, అంతే కదా. ఓకే ఓకే, తెలియదు. అప్పుడు తదా అంటే అప్పుడు, దెన్ అన్నమాట. తదా మీన్స్ దెన్. వృష్టి ఆరబ్ధ అంటే రెయిన్ స్టార్టెడ్, వర్షం ప్రారంభమైంది. భీతః వ్యాధః ఆశ్రయం అన్విష్యతి. దాన్ని ఎలా చదవాలండి? అన్విష్టవాన్. వ్యాధః కనుక అన్విష్టవాన్ అని వస్తుంది. అన్విష్టవాన్.
అది ఓకే. భీతః భీతః వ్యాధః వ్యాధः ఆశ్రయం అన్విష్టవాన్. ఠాన టాన అన్విష్టవాన్. ఆ ఒత్తు కాదు, మామూలే. సో అంటే అన్విష్టవాన్. భయపడిన బోయవాడు ఆశ్రయానికై వెతికినవాడు అయినాడు అని అర్థం అనమాట. ఏకస్య మహావృక్షస్య అధః ఆగతవాన్. సహ వృక్షం ఉద్దిశ్య భోః అత్ర యః వసతి తం ప్రతి శరణాగతః అస్మి మాం రక్షతు ఇతి కథితవాన్. తత్ర వృక్షే ఏకః కపోతః ఆసీత్. కపోతః వ్యాధస్య పంజరే స్థితాం పత్నీం దృష్టవాన్. తదా సా కపోతి పతిం ఉద్దిశ్య వదతి ఏషః వ్యాధః చెప్పాలి, పద్ధతికి చెప్పాలి. ఉదితవాన్ ఉదితవతి. తదా సా కపోతి పతిం ఉద్దిశ్య కాదు ఉదితవతి. కాదు కాదు కాదు, ఇక్కడ మళ్ళీ చెప్పు నాకు. కపోతి అంది కదండి. కపోతి కరెక్ట్. సా కూడా స్త్రీలింగమే, కపోతి స్త్రీలింగం. పతిం ఉద్దిశ్య వదతి అంటే ఉదితవతి. ఉదితవతి. ఏషః వ్యాధః శీతార్తః. శీతార్తః అంటే దాహమా? శీతార్థ అంటే చలేస్తుంది, క్షదార్థ అంటే చలేస్తుంది. ఆకలిస్తుంది. ఓకే ఓకే. చలేస్తుంది, ఆకలిస్తుంది. ఆకలిస్తుంది. ఓకే. ఏషః వ్యాధః శీతార్తః క్షుధార్తః అస్మాకం గృహం ఆగతః అస్తి ఏతస్య సత్కారం కరోతు ఇతి. అర్థమైందా? దీని అర్థమైందా మీకు? ప్యాసేజ్ కి అర్థం వచ్చిందా కథ? అర్థమైందండి. కశ్చన ఒకానొక అంటే ప్రయోగాలకి ఇంపార్టెంట్. కశ్చన అంటే కహ ప్లస్ చన అన్నమాట. ఒకానొక బోయవాడు అస్తి ఉన్నాడు అంటే మనం దీన్ని పాస్ట్ టెన్స్ లోకి మారుస్తున్నాం, ఉండెను అన్నట్లుగా చెప్పుకోవాలన్నమాట. సహ అతీవ దుష్ట నిష్కరుణ చ. వాడు పరమ దుష్టుడు, కరుణ లేనివాడు. ఏకదా సహ వనం గచ్చతి. ఒకప్పుడు అతీవ అతను అడవికి వెళ్ళి అతీవ అనే సహ అతీవ, అది అతీవ అనేది ఒకటేనా? అది కూడా బ్రేక్ అవుతుందా అండి? కాదు కాదు, అతీవ ఒకటే మాట. అది అతీవ అనేది అది మళ్ళీ అవేయం అనమాట. అది అతీవ అంటే విపరీతమైన అన్నమాట, సూపర్లేటివ్. ఏకదా సహ వనం గచ్చతి. ఒకానొక రోజున అతను వనానికి వెళ్ళాడు. తత్ర జాలం ప్రసారయతి. అక్కడ వల వేశాడు. ఏకా కపోతి జాలే పతతి. ఒక ఆడపావురం ఆ వలలో పడింది. వ్యాధ కపోతి పంజరే స్థాపయతి అగ్రే గచ్చతి చ. వ్యాధుడు అంటే బోయేవాడు ఆ కపోతాన్ని, ఆడ కపోతాన్ని తన బొట్టలో వేసుకుని పంజరంలో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. తదా వృష్టి ఆరబ్ధ. అప్పుడు వర్షం రావడం ప్రారంభమైంది. భీత వ్యాధ ఆశ్రయం అన్విష్యతి. అప్పుడు భయపడినటువంటి ఆ వ్యాధుడు ఆశ్రయం కోసం వెతికాడు. ఏకస్య మహావృక్షస్య అధః ఆగచ్చతి. ఒక మహావృక్షం క్రిందికి అధః ఆగచ్చతి వచ్చాడు. సహా ఆ బోయేవాడు వృక్షం ఉద్దేశ్య వృక్షాన్ని ఉద్దేశించి భోహో మై డియర్ ఫ్రెండ్ అని అనమాట. ఏమయ్యా అని అన్నట్లు అనమాట. భోహో అని ఫ్రెండ్స్ పలకరించుకునే విధానం అది. భోహో అత్ర యః వసతి తం ప్రతి శరణాగత అస్మి మాం రక్షతు ఇది. మనం రక్షించు అని చెప్పాడు అనమాట. తత్ర వృక్షే ఏకః కపోతః ఆసీత్. ఆ వృక్షం మీద, వృక్షే అంటే వృక్షమునందు, వృక్షం మీద అని సప్తమి ప్రయోగం. వృక్షంలో ఏకః కపోతః ఆసీత్. అందులో ఒక మగపావురం ఉన్నది. కపోతః వ్యాధస్య పంజరే స్థితాం పత్నీం పశ్యతి. ఆ మగపావురం చూసింది వీడి పంజరంలో ఉన్నది తన భార్య అని. తదాసా కపోతి పత్తిం ఉద్దిశ్య వదతి. చూడగానే ఆ పంజరంలో ఉన్న ఆ వైఫ్ పావురం తన భర్తను ఉద్దేశించి, అంటే చెట్టు మీద ఉన్న మగ పావురాన్ని ఉద్దేశించి చెప్పింది. ఏషః వ్యాధ శీతార్థః క్షుధార్థః అస్మాకం గృహం ఆగతః అస్తి. ఈ వ్యాధుడు, ఈ బోయేవాడు చలితో తప్పిస్తూ, ఆకలితో తప్పిస్తూ అస్మాకం గృహం మన యొక్క ఇంటికి ఆగతః అస్తి వచ్చినాడు.
ఏకస్య సత్కారం కరోతు ఇది, నువ్వు వీడికి తప్పకుండా సహాయం చెయ్యి, సన్మానం చెయ్యి అని చెప్పింది. పత్న్యాః వచనం కపోతః అంగీకరోతి. ఇది మార్చాలి. అంగీకరోతి, అంగీకరవాన్ సార్. అంగీకృతవాన్, కరోతి కృతవాన్, అంతే కదా. అంగీకృతవాన్. అచ్చా, కరోతియే, పత్న్యా కరోతి అని చూస్తుంది అంతే. అంగీకృతవాన్. పత్న్యాః వచనం కపోతః అంగీకృతవాన్. సః అంగారకం. అంగారకం అంటే నిప్పు అంగారకం అన్నమాట. సహ అంగారకం అంగారకం అంటే అనయతి. నీతవాన్. నీతవాన్ కదా సార్. సహ ఆనయతి అంటే అంగాకరం. ఆనవతి అంటే తీసుకువచ్చి, ఆనయతి అంటే తీసుకువచ్చాడు అని, అంచేత నీతవాన్ అంటే తీసుకువెళ్ళాడు అవుతుంది. ఆనీతవాన్, ఆ ఉండాలిగా, మళ్ళీ తగిలించాలి కదా. నయతికి నీతవాన్ ఆ ఉంది, ఆ ఒకసారిగా అట్లానే పెట్టాలి. అచ్చా. ఆనీతవాన్ తీసుకువచ్చేవాడు. నీతవాన్. సహ అంగారకం అంటే అంగారకం. అంగారకం నిప్పు. సహా అంగారకం ఆనయతి, అతను నిప్పుని తీసుకొచ్చాడు. అగ్నిం జ్వాలయతి, అగ్నిం చెప్పండి. అగ్నిం జ్వాలయతి. అగ్నిం జ్వాలయతి. జ్వాలయవాన్. అగ్నిం జ్వాలయవాన్. జ్వలితవాన్. జ్వలితవాన్. అగ్నిం జ్వలితవాన్. వ్యాధం వదతి. ఉదితవాన్. వదతి వ్యాధం ఉదితవాన్. భోః వ్యాధః శీతబాంధాం దూరీకరోతి ఇతి. శీతబాధాం దూరీకరోతు ఇది అంటే ఇక్కడ మంట పెట్టాడు కదా, చలి తోచుకుంటున్నాడు అనమాట. నీ చలిని నేనేం దూరం చేస్తాను. ఓహో వ్యాధ, ఓ మై డియర్ ఫ్రెండ్ బోయాడా, శీతబాధాం దూరీకరోతి ఇది, ఇప్పుడు నీ చలిని దూరం చేసుకో, నీ చలిని పోగొట్టుకో. అక్కడ మంట పెట్టాడుగా, అందుకని అలా బోహో చెప్పాడు. అంటే ఏంటి అంకుల్? బోహో అంటే అదే ఏంటి? ఓహో అంటే హే బ్రదర్, హే ఫ్రెండ్, ఎనీథింగ్, ఏమయ్యా ఓకే అని, అట్లా ఎనీథింగ్. అది ఒక అయ్యా. అడ్రస్సింగ్ అన్నమాట. ఓకే. అనంతరం కపోతః చింతయతి. వ్యాధః క్షుధార్తః. తస్మై దాతుం గృహే ఆహారః నాస్తి. కిం కరోమి? అర్థమైపోయింది కదండి, ఇది అర్థమైపోయిందిగా. అర్థమైంది సార్, అర్థమైంది. వెరీ గుడ్. ఇతి కపోతః వ్యాధం ఉదితవాన్. అతిథి మహాశయ ఆహారం దదామి, కృపయా స్వీకరోతు ఇతి. కపోతః వ్యాధస్య ఆహారార్థం అగ్నిం ప్రవిశవాన్. అర్థమైంది కదా, మీనింగ్ తెలుస్తుంది కదండి. అర్థమైంది సార్. ఇది పాపం కపోతస్య ఇక మీకు అర్థమైందా, మీనింగ్ అర్థమైందా, కథ అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమవుతోంది అంకుల్. ఎస్ అంకుల్, అర్థమవుతోంది. వెరీ గుడ్. రైట్. లిటరల్ గా అర్థం కాకపోయినా కామన్ సెన్స్ తోటి అర్థం చేసుకుంటున్నాం అదొకటి. అదే కావాలి మనకు, అదే కావాలి. భాష అలాగే అర్థం అవ్వాలి, ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకోవడం కాదు. అలా చూడగానే మనకు అర్థమైపోవాలి, భావం అర్థమైపోవాలి, అదే కావాల్సింది. ఓకే. అంతే. కపోతస్య త్యాగం దృష్టవా వ్యాధః. దృష్ట్వా వ్యాధః లజ్జాం అనుభవతి. కపోతీం యాక్చువల్గా ఇక్కడ కూడా మీకు అనుభవతిని కూడా సపోజ్ ఇప్పుడు అనుభవతిని మార్చాలనుకోండి, దీన్ని కూడా మీరు ఒక ప్రయోగం, కవత ప్రయోగం చేయాలనుకోండి, ఏమొస్తుంది?
వ్యాధ అనుభవంతి అన్నాడు కదా, అందుకని అనుభూతవాన్. భవతికి ధాతు ఏంటి? భూ. భూతవాన్ భూతవతి, అంతే కదా. సో ఇక్కడ వ్యాధ అనుభూతవాన్ అని కూడా అది కూడా మార్చచ్చు కావాలంటే. ఓకే. కపోతీం బంధనాత్ బంధనాత్ మోచయతి. బంధనాత్ అంటే ఇది అపి పంచమి ప్రయోగం. కపోతీం అంటే ఆడపావురాన్ని బంధనం నుంచి మోచయతే, విమోచనం చేసేసాడు, విడిచిపెట్టేశాడు. విముక్తి చేశాడు. కపోతి అపి పతి విరహ దుఃఖేన అగ్నిం ప్రవిశతి. మీకు అర్థమైపోయింది. ఇత్థం కపోతయోః త్యాగం. కపోతి అని ఉండాలంటే ఇక్కడ పొరపాటు పడింది. కపోతి కపోతయోహో అనే ఉంటుంది. కపోతి కపోతయోః త్యాగం దుష్టవ వ్యాధః దుఃఖేన అశ్రూణి శ్రావయతి. అంతే. ఇత్థం అంటే ఈ విధమైన అని అర్థం అన్నమాట. ఇత్థం ఇది ఇలా జరిగింది అని అనడం అన్నమాట. ఇలా జరగగానే అంటే ఈ విధానాన్ని చూసి వాళ్ళు ఇద్దరు కూడా చేసిన త్యాగాన్ని చూసి కపోతి కపోత్యాహు త్యాగం దృష్ట్యా, ఆడ మగ కపోతాల త్యాగాన్ని చూసిన వ్యాధుడు దుఃఖేన తృతీయ దుఃఖముతో అశ్రువుని శ్రావ్యతి, కన్నీరు కార్చాడు. ఇప్పుడు ఇక్కడ పైన మోచయతి అని ఉంది కదా, ఇది మోచితవతి అవుతుందా? మోచయతికి ముక్తవాన్ అని వస్తుంది అన్నమాట. అంటే మోచయతి అంటే ముక్తవాన్ ముక్తవతి అవుతుంది. అవుతుందన్నమాట.